హై ఆస్పిరెంట్స్. సో త్వరలో మనకు క్యాలెండర్ నోటిఫికేషన్లు రాబోతున్నాయి, ఇటు ఏపీపీఎస్సి అటు టీజీపీఎస్సి వాళ్ళకు. కాబట్టి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇండియన్ ఎకానమీ కోసం ఇది లైవ్ ప్రోగ్రామ్ను ప్రారంభిస్తున్నాం, రైట్. ఇక్కడ మీకు 12th ఫిబ్రవరి 9 PM రైట్ 1 అవర్ ఉంటుంది. కాబట్టి 2 ఆర్గనైజేషన్స్, ఒకటి వైట్ పేజ్ అకాడమీ, రెండవది రమేష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకానమీ. ఈ 2 ఆర్గనైజేషన్స్ కలిసి ఈ యొక్క ఆన్లైన్ ఇండియన్ ఎకానమీని ఇవాళ మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో కాబట్టి ఫిబ్రవరి 12th 9 PM స్టార్ట్ అవుతుంది. ఇకపోతే కోర్స్ ఫీ వచ్చేసి మనకు 2,999 జనరల్గా. అయితే ఇనాగరల్ ఆఫర్ కోసం 8th నుండి 12th వరకు, 8th నుండి 12th వరకు మీకు ఓన్లీ 999 మాత్రమే ఉంటుంది. 2,999 కాదు, ఓన్లీ 999. ఇది 8th నుండి 12th వరకు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, రైట్. కాబట్టి మన క్లాస్లో రైట్ ఇది బైలింగ్వల్ ఉంటుంది ఒకటి, రైట్. సో అదేవిధముగా సబ్జెక్ట్లో రైట్ ఇటు లాంగ్వేజ్ అటు సబ్జెక్ట్ రెండింటిని ఇది సమానంగా తీసుకెళ్తాం, ఓకే. తర్వాత టెస్ట్లు కానీ పీడిఎఫ్ కానీ A to Z మీకు, అంటే ఒక రకంగా చెప్పాలంటే సబ్జెక్ట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీకు ఇది తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాం, రైట్. ఓకే. ఇక్కడ మనకు బడ్జెట్ విషయానికి వస్తే, బడ్జెట్ అనేది మీకు తెలుసు, ఇది ఇందులో ఆదాయము వ్యయం ఉంటుంది, రైట్. ఆదాయము వ్యయము ఉంటాయి. కాబట్టి నేను ముందే చెప్పినట్టు మన సబ్జెక్టుకు స్పెషల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పుడు బడ్జెట్ అనుకోండి, ఒక పదం, ఆ పదము అనేది అఫీషియల్ వర్డ్, నాట్ అన్అఫీషియల్. కాబట్టి ఓన్లీ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ఓన్లీ ప్రభుత్వ లోకల్ గవర్నమెంట్లో మాత్రమే పదాన్ని ఉపయోగించాలి. వ్యక్తులు ఉపయోగించేసి ఇది బడ్జెట్ అంటానికి వీల్లేదు ఇక్కడ. కాబట్టి బడ్జెట్ అనేది అఫీషియల్ వర్డ్. తర్వాత ఆదాయం వ్యయం 2 ఉంటాయి. ఎవరి ప్రభుత్వం అనేది ఉంటుంది, ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి దేశానికి సంబంధించిన ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటాం, ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాన్ని బడ్జెట్ అంటాం. ఆ విషయం అర్థం చేసుకోవాలి, ఓకేనా, రైట్. కాబట్టి ఈ బడ్జెట్లో రైట్ ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయం వ్యయం ఎప్పటిది, రాబోయే సంవత్సరం, రాబోయే ఫిబ్రవరి 1st రోజు చదివారు. ఫిబ్రవరి మొత్తం దాని గురించి డిస్కషన్ నడుస్తుంది, మార్చి మొత్తం డిస్కషన్ నడుస్తుంది, ఏప్రిల్ 1st నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే భవిష్యత్తు. కాబట్టి బడ్జెట్ అంచనాలు అని అంటుంటారు, ఓకేనా. కాబట్టి మన కోర్స్ లోపల బడ్జెట్ గురించి పూర్తి అవగాహన కల్పిస్తాం, సర్వే గురించి పూర్తి అవగాహన కల్పిస్తాం, ఓకేనా. సో కాబట్టి ఏ ఒక్క అంశాన్ని వదిలే క్వశ్చన్ లేదనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ బడ్జెట్ విషయానికి వచ్చినట్లయితే ఎస్పెషల్ మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి ఇప్పుడు, అంటే బడ్జెట్ ఉన్న కోర్ అంశాలు మనం క్రక్స్ అంటాం, డిస్కస్ చేస్తాం కదా. ఇప్పుడు ఎక్స్పెండిచర్ అనే వర్డ్ వచ్చింది. ఈ యొక్క ఎక్స్పెండిచర్లో మనకు 2 రకాల ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని ఉంటుంది, తర్వాత మూలధన వ్యయం అని ఉంటుంది, దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అయితే ఇక్కడ 2 రకాల వ్యయాల్లో ఏ వ్యయము ఇంపార్టెంట్ అన్నప్పుడు మూలధన వ్యయం ఇంపార్టెంట్. ఎందుకంటే క్యాపిటల్ ఈజ్ ఎ గుడ్ విచ్ కెన్ ప్రొడ్యూస్ అదర్ గుడ్స్. ఆస్తుల సృష్టి జరగాలంటే ఏ వ్యయం పెరగాల, మూలధన వ్యయం పెరగాల, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగాల. రెవెన్యూ వ్యయం వల్ల ఆస్తుల సృష్టి ఏం జరగదు, అర్థమైందా. ఈ రెవెన్యూ వ్యయంలో ఏముంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ సాలరీస్ ఉంటాయి, పెన్షన్స్ ఉంటాయి, రైట్. సో అదేవిధంగా సబ్సిడీలు ఉంటాయి, డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇట్లా మనకు ఇట్లా ఇది రెవెన్యూ అంటే గుర్తుపెట్టుకోండి, రెవెన్యూ వ్యయం అనేది ఆస్తుల సృష్టి కాదు, ఒక మెయింటెనెన్స్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి, ఓకేనా. కానీ తప్పకుండా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏ దేశమైతే, ఏ ప్రభుత్వం అయితే రెవెన్యూ ఎక్స్పెండిచర్ను ఎక్కువ కాకుండా తగ్గించి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుకుంటుందో ఆ దేశం ముందుకెళ్తుంది. అది మనకు ఒక సిగ్నల్. ఇలా 53 lakh crores బడ్జెట్ లోపల ఇలా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జస్ట్ మనకు ఓన్లీ
12.2 lakh crores ఉంది, 53 lakh crores-కి. అదైనా తర్వాత ఈ మూలధనంలో కూడా రైట్ రాష్ట్రాలకు గ్రాంట్లు ఇస్తుంది, మూలధన గ్రాంట్లు అంటారు. ఈ మూలధన గ్రాంట్లను కలుపుకుంటే దాన్ని సార్థకమైన మూలధన వ్యయం అంటారు. దీన్ని ఎఫిషియంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటారు. అంటే మూలధన వ్యయము మామూలుగా కేంద్ర ప్రభుత్వం చేసేది, కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు కూడా బాబు మీరు కూడా చేయండి అని చెప్పి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను గ్రాంట్ల రూపంలో ఇస్తే దాన్ని ఎఫిషియంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఈ ఎఫిషియంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం దీన్ని కలుపుకుంటే దాదాపు 17.14 lakh crores ఉన్నదనే విషయం అర్థం చేసుకోవాలి. సరే, ఏదేమైనప్పటికీ ఇక్కడ మూలధన వ్యయం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే రైట్, మనము సబ్జెక్ట్ను అర్థం చేసుకునేటప్పుడు ఈ యొక్క ఏది క్రక్స్ అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి బడ్జెట్లో మనం చూసినప్పుడు రైట్ మూలధన వ్యయం పెరుగుతుందా లేదంటే పెరుగుతున్నది, ఒక మంచి అంశం. ఎస్పీ 2014 నుంచి పెరుగుతూ ఉంది, ఇది ఒక ఆరోగ్యకరమైన అభివృద్ధి. ఓకేనా? సో ఇక్కడ చూడండి రైట్. ఓకే, కాబట్టి ఇక్కడ మనకు 2014-15లో 2 లక్షల కోట్ల రూపాయలు ఉంటే 26-27లో 12.2 lakhs మామూలుగా మూలధన వ్యయం. రైట్, ఎఫెక్టివ్ పక్క పెట్టండి రైట్. సో మొత్తం మీద 2 లక్షల నుంచి 12 లక్షలకు పెరిగింది కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రైట్ భారతదేశము ఇది 2047 సంవత్సరానికి వీక్షిత భారత్ను చేరుకునే అవకాశం ఉన్నది. అది కాన్సెప్ట్. ఓకేనండి? కాబట్టి వీక్షిత భారత్ అవసరం, డెవలప్డ్ కంట్రీగా మారాలంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ను మీరు నమ్ముకోవద్దు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన ఎక్కువ చేయాలి. ఇది కాన్సెప్ట్. మరి చేస్తుందా ప్రభుత్వము? ఉట్టి మాటలేనా అంటే చేస్తుంది. చూడండి ఇక్కడ 1947 నుంచి 2014-15 వరకు మనం చేసింది 2 lakh crores, కానీ ఈ మధ్యకాలం చేసింది 12.2. ఓకే, అదే రాష్ట్రాలకు ఇచ్చిన మూలధన గ్రాంటం కలుపుకుంటే ఇంకెక్కువ ఉన్నది. అంటే మనము ఒక అభివృద్ధి దశలో వెళ్తున్నాము, ఇవి మాటలు కాదు చేతల వల్ల కూడా అవుతున్నది అనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది జీడిపి లోపల 4.4% అనే విషయం కూడా బడ్జెట్లో పేర్కోవడము జరిగింది. రైట్, ఓకే, ఇది ఒక మంచి అంశం. తర్వాత ఇక్కడ మనకు బడ్జెట్ లోపల మూలధన అభివృద్ధి కోసము ఒక ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేశారు. దాన్ని ఏమంటారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిస్క్ గ్యారంటీ ఫండ్ అంటారు. దీన్ని మనము IRGF అంటాము. ఎందుకు ఏర్పాటు చేశారంటే గ్యారంటీ, ఇప్పుడు మనకు అవస్థాపన కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అప్పులు ఇస్తుంటాయి సంస్థలు, కాబట్టి ఆ సంస్థలకు గ్యారంటీ ఇవ్వాలా. ఎందుకంటే ఒక వ్యక్తికి రుణం ఇస్తే తక్కువ మొత్తంలో, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రుణం ఇచ్చినప్పుడు చాలా పెద్ద మొత్తంలో ఇచ్చినప్పుడు సంస్థలు నష్టపోకూడదు. కాబట్టి ఆ సంస్థలకు గ్యారంటీ కోసము ఇది ప్రభుత్వం 25,000 కోట్లతో రైట్ ఏం చేశారంటే ఒక నిధిని ఏర్పాటు చేశారు. దాన్ని ఏమంటారండి IRGF అంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిస్క్ గ్యారంటీ ఫండ్. ఇది ఒక అద్భుతం. కాబట్టి మనం బడ్జెట్ను డిస్కస్ చేసేటప్పుడు అసలు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి బడ్జెట్ ఉపయోగపడుతుందా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ప్లస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఆ మాటలకు అభివృద్ధికి ఏమైనా పొందన ఉందా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి ఈ బడ్జెట్లో మూలధన వ్యయం గురించి ప్రస్తావన జరిగింది. ఈ బీజేపీ గవర్నమెంట్లో అది పెరుగుతూ ఉంది. రైట్, ఇది ఒక మంచి అంశము. ఎందుకోసం అంటే దేశం ఆధారపడ్డది మూలధనం పైన. ఓకేనా? రైట్, ఇక్కడ మనకు ఫిగర్స్ కూడా కనిపిస్తున్నాయి. రైట్, ఓకే. తర్వాత నెక్స్ట్ అంశంలో ఇలా ఈ యొక్క మరి మూలధనం కోసం మీరు ఏం చేస్తున్నారు? రవాణా విషయం లోపల రైల్వే రవాణా వెరీ ఇంపార్టెంట్, ప్యాసింజర్తో పాటు వస్తు రవాణా వెరీ ఇంపార్టెంట్. ఈ వస్తు రవాణా కోసం ప్రత్యేకమైన ట్రాక్ అవసరం. ప్యాసింజర్ రైలు ఆపోజిట్లో వచ్చినప్పుడు ఈ గూడ్స్ ట్రైన్ను పక్క పెట్టడం కాకుండా గూడ్స్ ట్రైన్స్ కోసం ప్రత్యేకమైన ట్రాక్ నిర్మాణం జరగాల. దీన్ని DFC అంటారు, దీన్ని డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అంటారు. రైట్, ఇవాళ మొత్తం వస్తు సరుకు రవాణాలో దాదాపు 27% సరుకు రవాణా రైల్వే ద్వారా వెళ్తున్నది.
అర్థమైందా? దీన్ని మనము 2030 సంవత్సరానికి 45% చేర్చాలా, 27 నుంచి 45% చేర్చాలా. కాబట్టి మీరు రైల్వే రవాణా ద్వారా ఎందుకు సరుకులను చేరవేయాలంటే పొల్యూషన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అర్థమైందా? సో బల్క్గా మనము వస్తువులను రవాణా చేయవచ్చు. తర్వాత దేశం మొత్తం మీరు రవాణా తక్కువ టైంలో చేయగలిగితే అన్ని రాష్ట్రాలలో అన్ని ప్రాంతాలలో ధరలు తక్కువగా స్థిరంగా ఉంటాయి. ద్రవ్యోల్బణాన్ని మనం నియంత్రించవచ్చు. ఇలా చాలా అంశాలు ఉంటాయి. కాబట్టి రైల్వేను ప్రయాణికుల కోసం నువ్వు ఎంత విలువిస్తున్నావో వస్తు రవాణా కోసం కూడా అంతే విలువ. కానీ ఇక్కడ ఏమవుతుంది, ప్రత్యేకమైన ట్రాక్ సిస్టమ్ ఉండాలి. ఆ ట్రాక్ సిస్టమ్ ఏమంటారు, డిఎఫ్సి అంటారు. అంటే ఏంటండి, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అనే విషయం అర్థం చేసుకోవాలి. ఓకేనండి, రైట్. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఈస్ట్లో ఉంది ఒకటి, వెస్ట్లో ఉంది. ఈస్ట్ అంటే మనకు లూధియానా నుంచి దంకుని ఒకటి ఉంది. అదే రకంగా దాద్రి నుంచి మనకు ముంబై కూడా వెస్ట్ ఉంది, ఈస్ట్ ఉంది, వెస్ట్ ఉంది. ఈ బడ్జెట్లో నిర్మల గారు ఇక్కడ దీన్ని ప్రకటించారు. దేన్ని, దంకుని టు సూరత్. దంకుని అంటే ఇది మామూలుగా వెస్ట్ బెంగాల్, అక్కడి నుంచి సూరత్కు. అర్థమైందా? సో ఇది కొత్తగా 3వ డిఎఫ్సి. ఇంకా కొన్ని రాబోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుండి ఖరగ్పూర్, రైట్, ఒకటి. తర్వాత విజయవాడ నుండి ఇటార్సి మధ్యప్రదేశ్కు. ఇట్లా దేశం మొత్తం కనుక మనం డిఎఫ్సీలను కనుక స్టార్ట్ చేస్తే దేశంలో ఉన్న సరుకు రవాణా అంతా చాలా ఫాస్ట్గా రైల్వే ద్వారా జరుగుతుంది. పొల్యూషన్ లెవెల్స్ తగ్గుతాయి. తర్వాత చేరవేసే కాలం తగ్గుతుంది. లాజిస్టిక్స్ బిల్డప్ అవుతాయి. కాబట్టి ప్రస్తుతం ఆల్రెడీ 2 ఉన్నాయి డిఎఫ్సీలు. ఇంకొక డిఎఫ్సి అనౌన్స్ చేశారు. ఇంకో 2 డిఎఫ్సీలు నెక్స్ట్ అనౌన్స్ చేస్తారు. విజయవాడ నుంచి ఖరగ్పూర్, విజయవాడ నుంచి ఇటార్సి మధ్యప్రదేశ్. ఓకేనా? ఆ విషయం అర్థం చేసుకోవాలి. అంటే ఇలా మీరు అవస్థాపన పైన, ఇవాళ మూలధనం పైన మీరు కట్ చేస్తున్నారు కదా, ఏం చేస్తున్నారు అనే విషయం ఇక్కడ మనం డిస్కస్ చేయాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇక్కడ, రైట్. ఇప్పుడు మనకు ఈస్ట్లో చెప్పాను లూధియానా టు దంకుని 1337 కిలోమీటర్స్. వెస్ట్లో దాద్రి టు ముంబై, దాద్రి అంటే వెస్ట్, అది ఉత్తరప్రదేశ్ అండి, అక్కడికి. ఎస్. తర్వాత నెక్స్ట్ ఈస్ట్ వెస్ట్ దంకుని టు సూరత్, ఇది ఇప్పుడు ప్రకటించారు. ఇక రాబోయేది ఫ్యూచర్లో, రైట్, ఒకటి ఖరగ్పూర్ టు విజయవాడ, రైట్, ఫ్యూచర్లో. తర్వాత ఇటార్సి నుంచి విజయవాడ, ఇటార్సి అంటే మధ్యప్రదేశ్. మొత్తం మీద ఇవి డిఎఫ్సీలకు సంబంధించిన. డిఎఫ్సి అనేది ఏంటంటే మూలధనం పైన వ్యయం కాబట్టి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కానీ ఒక దేశం డెవలప్ కావాలంటే మూలధన ధనిక దేశం కావాలా, మనం చేసే బడ్జెట్ అనేది మూలధనం పైన ఖర్చు చేయాలా, అలాంటప్పుడే వస్తువుల సృష్టి జరుగుతుంది. ఓకేనా? ఇవాళ 2 లక్షల కోట్ల నుంచి 12 లక్షల కోట్లకు మనం పెరిగింది అంటే, అదే ఎఫెక్టివ్ వచ్చేసి దాదాపు 70 lakh crores వరకు పెరిగింది అంటే అర్థమైందా? సో అదంతా మనకి ఏమవుతుందంటే అభివృద్ధికి దోహదపడుతుంది. కాబట్టి మీకు ఈ వీక్షిత భారత్ సాధ్యమా? ఈ రకంగా చేసుకుంటూ పోతే సాధ్యమే. ఏ రకంగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ని కంట్రోల్ చేసుకుంటూ మూలధన వ్యయాన్ని మీరు పెంచుకుంటూ పోతే సాధ్యమే అవుతుంది. అసాధ్యం కాదు అది. మిగతా దేశాలు కూడా అంతే. అందుకోసం OECD దేశాలు అభివృద్ధి చెందిన దేశాలని మూలధన ధనిక దేశాలు. అదే ఆ ఐడియా ఉండాలి. అంతేగాని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇస్తాం, జనాలకు డబ్బులు పంచేస్తాం అంటే అది వర్కౌట్ కాదండి. అది వర్కౌట్ కాదు, అది అసలు ఎకానమీ కాదు అక్కడ. అది అర్థమైందా? రైట్, కమ్ టు ద పాయింట్. సో మొత్తం మీద ఈ యొక్క డిఎఫ్సి ప్రస్తావన. ఇక్కడ హై స్పీడ్ రైల్వే క్యాడర్స్ కూడా, ఓకేనా? సో హై స్పీడ్ రైల్వే క్యాడర్స్ ఒక 7 ప్రకటించారు. ముంబై పూణే, పూణే హైదరాబాద్, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, చెన్నై బెంగళూరు, ఢిల్లీ వారణాసి, వారణాసి సిలిగురి. ఇది కూడా ఒకటి. అంటే దాని అర్థం ఏంటంటే ఒక దేశ ఆర్థిక అభివృద్ధిలో రైల్వేస్ వెరీ ఇంపార్టెంట్ అండి. తక్కువ ఖర్చుతో మనము చేరవేయవచ్చు ప్రయాణికులను ప్లస్ సరుకులను. పొల్యూషన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, రైట్. తర్వాత స్పీడ్గా మనము వస్తువులను ప్రయాణికులు తీసుకెళ్ళవచ్చు. ఓకేనండి. తర్వాత అఫోర్డబుల్ ఎలా ఖర్చు కూడా అందుబాటులో ఉంటుంది, అభిలషణీయంగా ఉంటుంది. ఇవన్నీ అడ్వాంటేజెస్. కాబట్టి రైల్వే వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. ఆ విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, రైట్. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ 25-26లో రైట్ ఇలా మనకు రోడ్ల కోసం కేటాయించింది ఎంత అంటే 2.72 lakh crores. ఇక్కడ 26-27లో 2.94, అంటే రోడ్ల కోసం కూడా పెట్టుబడులు పెంచారు. రోడ్లు అంటే మనకు మామూలుగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్. తర్వాత రైల్వే కోసం కూడా 25-26లో 2.52 lakh crores, 26-27లో 2.78. ఇది కూడా ఒక మంచి అంశం.
ఓకేనా. తర్వాత డిఫెన్స్ కోసం కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 2.53 lakh crores నుంచి ఇవాళ మనకు రైట్ అంటే 13-14లో 2 లక్షల కోట్లు ఉండే, ఇవాళ 26-27లో 7.83 lakh crores మనం పెంచిన డిఫెన్స్. ఇలా డిఫెన్స్కి ఎందుకు పెంచుకోవాలా అన్నప్పుడు దేశ రక్షణ వెరీ ఇంపార్టెంట్, అర్థమైందా. కాబట్టి ఇవాళ మనకు శత్రు దేశాలు పక్కకు ఉండడం ఒకటి, అది ఇంకోటి ఏంటంటే భారతదేశం ఇవాళ ఒక రక్షణ కోసమే కాకుండా ఇవాళ మనము ఎగుమతులు కూడా చేస్తున్నాం, రక్షణ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నాం. ఎవరికి ఎగుమతి చేస్తున్నాం? దేశాలకు ఎగుమతి చేస్తున్నాం, ఉగ్రవాదాలకు కాదు కదా. కానీ తప్పేం లేదు ఇక్కడ. కాబట్టి మీరు ఉత్పత్తి చేయండి, మీరు విదేశాలకు కూడా ఎగుమతి చేసి విదేశీ మార్కెట్లో సంపాదించే పొజిషన్కి మనం వచ్చేసినాం ఇక్కడ డిఫెన్స్ విషయంలో. డిఫెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు విదేశీ పెట్టుబడులు రావాలన్నా, సెక్యూరిటీ కలిగి ఉండాలన్నా, అదేవిధంగా స్వదేశీ విదేశీ పెట్టుబడులకు సెక్యూరిటీ అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి డిఫెన్స్ ఎక్స్పెండిచర్ మనం అవాయిడ్ చేయలేము. కానీ ఆ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ అయి ఉండాలి, ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి 2.5 lakh crores నుంచి 7.83 lakh crores మనం రైల్వే ఏది స్పెషల్ డిఫెన్స్ కోసం పెంచిన ఒక అద్భుతం అది, ఓకేనా. దీంట్లో మనకు ఈ 7.83 lakh crores డిఫెన్స్లో 2.19 lakh crores క్యాపెక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఆ విషయం అర్థం. దాదాపు జీడిపిలో 2% అనే విషయం అర్థం చేసుకో. అంటే ఇక్కడ ఈ యొక్క మూలధన వ్యయం విషయం చూసినట్లయితే రైల్వేల కోసం కేటాయిస్తున్నాం, రోడ్ల కోసం కేటాయిస్తున్నాం, ఇలా డిఫెన్స్ కోసం కేటాయిస్తున్నాం, ఓకేనా. డిఫెన్స్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వెరీ ఇంపార్టెంట్ విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, రైట్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ రైట్. ఓకే, ఇది మనకు బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి సంబంధించిన అంశం. కాబట్టి 4.4% జీడిపిని క్యాపిటల్ పైన మనం కేటాయించడం అదొక అద్భుతమైన చర్య. గత 10 years కాడి నుంచి కూడా మనం కంటిన్యూస్గా పెంచుతూనే ఉన్నాం, ఇక్కడ రాజీ పర్లేదు. దానివల్ల వస్తువుల ఉత్పత్తి పెరుగుతుంది, రైట్. సో అవస్థాపన పెరుగుతుంది, ఓకే. అవస్థాపన పెరిగిన లాజిస్టిక్ పెరిగే అవకాశం ఉంటుంది, రైట్. మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఎక్స్పోర్ట్స్ అన్నీ మూలధనం పైన ఆధారపడి ఉంటాయి. ఒక దేశం ఎక్స్పోర్ట్స్ పెంచుకోవాలంటే సేవా రంగం, వ్యవసాయ రంగం కంటే ఇండస్ట్రియల్ సెక్టర్ అనగానే మనం మూలధనం అనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి భారతదేశం లోపల ఆ బడ్జెట్లో మనం అంటే క్రక్స్ అక్కడ ఏముందనేది మనం చూడాలి, అదేవిధంగా రైట్. ఓకే, ఇకపోతే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, రైట్. ఇవాళ మన లైవ్ క్లాసెస్ ఇది 12th February 9 PM స్టార్ట్ చేయబోతున్నాం. సో 2 organizations, 1 వైట్ పేజీ అకాడమీ, తర్వాత రమేష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకానమీస్ అర్థం చేసుకోవాలి. అయితే ఈ యొక్క ఇనాగరల్ ఆఫర్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ 8th నుంచి 12th అందుబాటులో ఉంటుంది. 999 జనరల్గా కోర్స్ ఫీ వచ్చేసి 2,999. ఆ విషయం మనం ఇక్కడ అర్థం చేసుకో, రైట్. ఓకే, థ్యాంక్ యూ.